భగభగమండే సూర్యుడు ఎందుకు నిప్పులు కక్కుతున్నాడు? మన దేశంలో ఎప్పుడు నమోదు కాలేని ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం కాబోతున్నాయి. సౌదీ అరేబియా, సూడాన్, ఓమాన్ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మానవులే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలకి, మూగజీవులు ఎలా తట్టుకోగలుగుతాయి? ఈ విషయం అందరికీ తెలిసిందే. నేను ప్రాబ్లం గురించి మాట్లాడడానికి రాలేదు, దీని సొల్యూషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను, టాప్ 5 హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు కార్డ్స్ లో పెడతాను, వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాప్టర్ 1, సూర్యుడి వేడి వల్ల భారతదేశం మరింత పేద దేశంగా మారుతుంది. మీరు విన్నది నిజమే, సూర్యుడి వేడి వల్ల భారతదేశం మరింత పేద దేశంగా మారుతుంది. ఎలా అనుకుంటున్నారా? చెప్తాను వినండి. భారతదేశంలో 70% ప్రజలు ప్రతి 5గురిలో 4 లేబర్ రిలేటెడ్ వర్క్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్, బిల్డింగ్ లేబర్, వెండర్ ఎక్సెట్రా. జనరల్ గా ఈ వర్క్స్ ఏ టైమ్ లో చేస్తుంటారు? ఆబ్వియస్లీ ఆఫ్టర్నూన్ లో ఎండ తీవ్రత ఎలా ఉంటుంది మనందరికి తెలిసిందే. 75% ఇండియా ఈ లేబర్ రిలేటెడ్ వర్క్స్ మీద డిపెండ్ అయి ఉంది. మన జీడిపిలో 1/3 కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ వేడి వల్ల డిహైడ్రేషన్ అయి తొందరగా అలిసిపోవడం జరుగుతుంది. దీని వల్ల మన ప్రొడక్టివిటీ 5 to 10% తగ్గిపోతుంది. మన దేశ జీడిపి కుదేలవుతుంది. ఈ వేడి వల్ల ప్రజలు తమ వర్క్ చేసుకోకపోతే దేశం ఎలా డెవలప్ అవుతుంది? దాదాపు 20 కోట్ల మంది ఈ హీట్ వేవ్ బారిన పడుతున్నారు. ఈ హీట్ వేవ్ ఇంపాక్ట్ 2030 వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2.5% నుండి 4.5% వరకు ప్రొడక్టివిటీ లాస్ జరుగుతుంది. దీని ప్రభావం జీడిపి గ్రోత్ మీద చూపిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు $126 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్ లో 12,600 కోట్లు భారతదేశం నష్టపోతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ జీడిపిలో 2% ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తుంది. ఈ హీట్ వేవ్ నుండి వచ్చే నష్టాన్ని మనం కాపాడుకొని ఆ అమౌంట్ ని మనం ఎడ్యుకేషన్ మీద అలాట్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ మరింత మెరుగుపడుతుంది. ఈ విషయాలన్నీ మన లీడర్స్ కి తెలియకుండా ఉంటాయంటారా? మన వాళ్ళందరూ 2047లో ఇండియా సూపర్ పవర్ గా నిలుస్తుందని కలలు కంటున్నారు. ఇలా జీడిపి పడిపోతుంటే కలలుగానే మిగిలిపోతాయి. వేడుంటే ఏమైంది? ఇంట్లో ఏసీ ఉంది, చల్లగా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఏసీ వల్ల మీ ఇంట్లో చల్లగా ఉండొచ్చు, కానీ క్లైమేట్ లో చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఏసీ ఫ్రిడ్జ్లు హైడ్రోక్లోరోఫ్లూరో కార్బన్స్ ని ఎమిట్ చేస్తాయి. దీనివల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఏసీ ఎలక్ట్రిసిటీ మీద నడుస్తుంది. ఎలక్ట్రిసిటీ బొగ్గు నుండి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ రికార్డ్స్ ప్రకారం 2023 భారతదేశంలో 25% ఏసీలు వాడుతున్నారు. యుఎస్ లో 80%, చైనాలో ఏసీ లేని ఇళ్లే లేదు. 2050 నాటికి దీనికి 9 times పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చాప్టర్ 2, హీట్ వేవ్. హీట్ వేవ్ అంటే ఏంటి? మీరు ఒక క్లోజ్డ్ రూమ్ లో కూర్చుంటే లోపల ఉన్న గాలి బయటికి పోదు, బయట ఉన్న గాలి లోపలికి రాదు. అలాగే అట్మాస్ఫియర్ లో కూడా హై ప్రెషర్ కారణంగా కిందున్న విండ్స్ పైకి వెళ్ళవు, పైనున్న విండ్స్ కిందకి రావు. మధ్యలో హీట్ ట్రాప్ అయిపోతుంది. దీని పేరే హీట్ వేవ్. మన ప్రెషర్ కుక్కర్ లాగా చలి నుండి తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. లైక్ జాకెట్స్ వేసుకోవడం, ఫైర్ క్యాంప్స్ లాంటివి. మరి వేడి నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఇది సమ్మర్, అందరూ మ్యాంగోస్ తింటారు. ఆ సీడ్ ని గ్రో చేయండి. ఎందుకంటే ఒక మ్యాంగో ప్లాంట్ తన లైఫ్ స్పాన్ లో 271 tons ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. 81 tons కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఇదే, గ్రో ప్లాంట్స్. దీని ఇంపాక్ట్ ఇప్పుడు చూపించకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఎక్కువగా చూపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.